జై శ్రీరామ్. బ్రహ్మర్షి విశ్వామిత్రుడితో కూడి రామలక్ష్మణులు ఇరువురు కూడా ఆ ముని యొక్క ఆశ్రమంలో రాత్రంతా సేద తీరిన తర్వాత ఉదయకాలంలో సంధ్యోపాసనాది కార్యక్రమాలన్నీ ముగించుకుని విశ్వామిత్రుడిని అనుసరిస్తూ గంగానది తీరానికి చేరారు. అక్కడ ఉన్నటువంటి మహాత్ములైనటువంటి ఆ ఋషులందరూ కూడా బ్రహ్మర్షి విశ్వామిత్రుడిని చూసి, స్వామి, మీ గురించి ఈ నావని సిద్ధం చేశాం, కాల విలంబం అవ్వకుండా రామలక్ష్మణులిద్దరినీ కూడా తీసుకుని సుఖంగా ప్రయాణం చేయండి అని చెప్పారు. వారు అలాగే ఆ నావలో ఎక్కి అలాగ నదిలో ప్రయాణిస్తున్నారు. ఆ నదిలో కొంత భాగం దాటిన తర్వాత మధ్య భాగానికి చేరేటప్పటికి ఒక పెద్ద ధ్వని ఒకటి వచ్చింది ఆ అలల తాకిడికి. ఆ ధ్వనిని రామలక్ష్మణులు ఇద్దరూ కూడా విన్నారు. విని వెంటనే శ్రీరాముడు అంటున్నాడు, ఈ నది మధ్య భాగంలో ఈ యొక్క జలతరంగాలు వచ్చేటటువంటి ఈ ధ్వనికి కారణం ఏమిటి విశ్వామిత్ర మహర్షి అని అడిగాడు. రామలక్ష్మణులు ఇరువురు కూడా చిన్నవారే, 16 సంవత్సరాల లోపు ప్రాయం వారు. అంచేతను ఇలాంటి కుతూహలం ఉంటుందని విశ్వామిత్ర మహర్షికి తెలుసు. అంచేతను విశ్వామిత్ర మహర్షి ఇలా చెబుతున్నాడు, కైలాస పర్వతే రామ మనసా నిర్మితం సరహ బ్రహ్మణ నరశార్దూల తేనేదం మానసం సరహ. నాయన రామ, బ్రహ్మదేవుడు కైలాస పర్వతం మీద తన యొక్క మనస్సు సంకల్పంతో ఒక సరస్సును సృష్టించాడు. అంచేతన దీనికి మానస సరస్సు అని పేరు. అలాగే దీనికే బ్రహ్మ సరస్సు, బ్రహ్మగారు సృష్టించాడు కదా, అందుకోసం దీనికి బ్రహ్మ సరస్సు అని కూడా పేరు. ఆ మానస సరస్సు నుండి బయలుదేరి అయోధ్యను కొంతవరకు చుట్టూ ప్రవహిస్తూ ఉంది ఈ సరయూ నది. సరస్సు నుంచి పుట్టింది కాబట్టి దీనికి సరయూ నది అని పేరు వచ్చింది. అలాగే బ్రహ్మ సరస్సు నుండి ఉద్భవించింది కాబట్టి ఇది చాలా పవిత్రమైనటువంటిది. అంచేతను ఈ నదీద్వయ సంగమానికి శ్రద్ధ ఆదరంతో ఒక నమస్కారాన్ని అర్పించండి అని ఆ ఇరువురికి చెప్పాడు. ఆ వెనువెంటనే బ్రహ్మర్షి విశ్వామిత్రుడు చెప్పాడు కాబట్టి ఆజ్ఞ ప్రకారం ఆ రామలక్ష్మణులు ఇరువురు కూడా ఆ నదీ సంగమానికి శ్రద్ధ ఆదరంతో ఒక నమస్కారాన్ని అర్పించారు. అలా బయలుదేరి అడవుల్లో వెడుతున్నారు. అలా వెడుతూ ఉండగా కీచురాళ్ల రొదలతో చాలా భయంకరంగా ఉన్నటువంటి, అలాగే క్రూర మృగాలతో భయంకరమైనటువంటి ఆ అడవుల్లో అలాగా ప్రయాణం చేస్తూ వస్తున్నారు. అనేక వేల చెట్లు, దాంట్లో సింహాలు, వరాహాలు, ఏనుగులు ఇవన్నీ కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. అలాగే చాలా భయంకరంగా ఉంది ఆ అడవి. అది చూసి మళ్ళీ ఒక సందేహం వచ్చింది శ్రీరాముడికి. ఓ విశ్వామిత్ర మహాముని, ఏమిటి ఈ అడవి ఇంత భయంకరంగా ఉంది ఏమిటి, దీని పేరు ఏమిటి అని అడిగాడు. మళ్ళీ ఆ కుతూహలంతో అడిగినటువంటి ప్రశ్నకి విశ్వామిత్రుడు ఇలా సమాధానం చెప్తున్నాడు, నాయన శ్రీరామ, ఇక్కడ పూర్వకాలంలో మలదము కరుషము అనేటువంటి 2 దేశాలు దేవతల చేత నిర్మింపబడి ఉన్నాయి. అవి ఎప్పుడూ కూడా ధన ధాన్య సంపదలతో తొలతూగుతూ ఉండేవి. అంతేకాకుండా పూర్వం సాక్షాత్తు ఆ ఇంద్రుడు వృత్రాసురుని వధించిన కారణంగా ఆయనకి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. అంచేతను అతను అపవిత్రుడయ్యాడు. అపవిత్రుడు అవగానే దేవతలకి అమృతం తాగడం వలన ఆకలి దప్పులు ఏమి ఉండవు సర్వసాధారణంగా. కానీ ఎప్పుడైతే అపవిత్రుడైపోయాడో ఆయనకి ఆకలి దప్పులు బాధించడం ప్రారంభించాయి. ఆ వెనువెంటనే మిగిలినటువంటి దేవతలు, తపోధనస్సు ఉన్నటువంటి ఆ ఋషులందరూ కూడా ఆ ఇంద్రుణ్ణి గంగా తీర్థ ఉదకాలన్నింటినీ తీసుకుని వాటిని మంత్రపూరితం చేసి కలశాల్లోకి తీసుకుని వాటితో స్నానం చేయించారు. అంచేతను ఆ అపవిత్రత, ఆకలి బాధ అంతా తొలగిపోయి తిరిగి ఇంద్రుని శరీరం అతనికి శుచిగా ఏర్పడింది. ఆయన ఆకలి బాధ కూడా పోగొట్టి ఆయనకి ఆనందాన్ని కలిగింది. వెనువెంటనే మరి దేవతలకు రాజు కదా ఇంద్రుడంటే, అంచేతను నా శారీర మాలిన్యాలన్నిటి కూడా గ్రహించినటువంటి ఈ 2 ప్రదేశములు కూడా మలద, కరుష అనేటువంటి పేర్లతో ఖ్యాతికెక్కి ఇక్కడ ధనధాన్య సంపదలకు ఎప్పుడూ కూడా లోటు ఉండదు అని చెప్పి దానికి వరం ఇచ్చాడు. అలాగా ఈ మలద, కరుష అనేటువంటి ఈ 2 రాజ్యాల్లోనూ
ప్రజలందరూ కూడా చాలా ఆనందంతో జీవిస్తూ వచ్చారు. అలా కొంతకాలం అయిన తర్వాత పుట్టినప్పుడే 1000 ఏనుగుల బలం గలది. అలాగే కామరూపిణి ఏ రూపం కోరుకుంటే ఆ రూపం వచ్చేటటువంటిది. తాటక అనేటటువంటి ఒక యక్షిణి ఇక్కడ నివసిస్తూ వచ్చింది. ఆమెకి చాలా విపరీతమైనటువంటి బలం ఉన్నటువంటి శుందుడు అనేటటువంటి వాడు ఆవిడ్ని వివాహం చేసుకున్నాడు. రామా భయపడకు, ఇంత భయంకరమైనటువంటి రాక్షసుల పేర్లు చెప్పిన వెంటనే నువ్వు భయపడకని చెప్పి, ఆ తాటకకి కొంతకాలం అయిన తర్వాత మారీచుడు అనేటటువంటి రాక్షసుడు పుత్రుడుగా కలిగాడు. అతను సాక్షాత్తు దేవతలకి రాజైనటువంటి ఇంద్రుడితో సమానమైనటువంటి పరాక్రమశాలి. ఆయన యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఆ బాహువులు చాలా బలిష్టంగా ఉంటాయి. మహావీరుడు. శరీరము, ముఖము కూడా 2 విశాలంగా ఉంటాయి. ఆ భయంకరమైనటువంటి మహారాక్షసుడు ఎప్పుడూ కూడా ప్రజల్ని బాధిస్తూ ఉండేటువంటి వాడు. మనం ఇప్పుడు అదే అడవిలో ఇక్కడికి 1.5 యోజనాల దూరంలో ఆ తాటక నివసిస్తూ వస్తోంది. ఆ దారిలోంచే మనం వెళ్ళబోతున్నాం. నువ్వేం చేయాలంటే నీ బాహుబలంతో దుర్మార్గులైనటువంటి ఆ తాటకని వధించాలి. ఈ దేశంలో మునుపటి వాళ్ళలాగా ఏ ఉపద్రవం లేకుండా నువ్వు చెయ్యాలి. సామాన్యులకు కూడా ఎదిరింప సాధ్యం కాని ఆ ఘోర రాక్షసిని ఏ రాజులు కూడా ఎదిరించలేకుండా ఉన్నారు. అంచేతను నువ్వు ఈ సహాయం చేసి ఆ రాక్షసిని వధించాలి అని చెప్పి విశ్వామిత్రుడు చెప్పాడు. రాముడికి మళ్ళీ సందేహం వచ్చింది. ఇంద్రుడు వరం ఇచ్చినటువంటి మలద, కరూస అని చెప్పావు బ్రహ్మర్షి విశ్వామిత్రి. కానీ ఈ రాజ్యాలంతా కూడా ఇంత ధ్వంసం అయిపోయాయేంటి? దీనికి కారణం ఏమిటి చెప్పండి అని అడిగాడు. నాకు మరొక సందేహం, యక్షులు అంతగా పరాక్రమవంతులు కాదని చెప్పి నేను విన్నాను. ఇతిహాసాల్లోను, పురాణాలన్నింటిలోను. ఆ అబలైనటువంటి ఆ తాటక అంటే యక్షినికి అలా 1000 ఏనుగుల బలం ఎలాగా లభించింది అని అడిగాడు రాముడు. ఆ వెనువెంటనే ఈ చక్కటి మాటలకి బ్రహ్మర్షి విశ్వామిత్రుడు ఎంతో ఆనందించి ఆయనకి సమాధానం చెప్పడం ప్రారంభించాడు. రామ, ఈ అబల తాటక అనేటువంటి రాక్షసి ఇంతటి మహాబలవంతులగడానికి కారణం ఏమిటో చెబుతాను విను. ఆమెకి ఒక వరప్రభావం ఉంది. అంచేతన ఆమెకి 1000 ఏనుగుల బలం వచ్చింది. పూర్వం ఒకానొక కాలంలో సుకేతుడు అనేటువంటి ఒక మహాయక్షుడు ఉండేటటువంటి వాడు. ఆయన చాలా పరాక్రమవంతుడు. కానీ సత్ప్రవర్తన కూడా ఉంది. సంతానం లేదు. అంచేతను బ్రహ్మదేవుడి గురించి బ్రహ్మాండమైనటువంటి తపస్సు ఒకటి చేశాడు. ఆ వెనువెంటనే బ్రహ్మగారు ప్రత్యక్షమై కొంతకాలం అయిన తర్వాత నీకు ఒక కన్యారత్నాన్ని వరంగా ప్రసాదిస్తున్నాను. ఆమె పేరు తాటక. వెనువెంటనే ఆ సృష్టికర్తడైనటువంటి బ్రహ్మ యక్షుడికి పుత్రుడిని మాత్రం ఇవ్వలేదు. కానీ ఆయన కోరిక ప్రకారం ఒక కన్యారత్నాన్ని ఇచ్చి ఆమెకి 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చాడు బ్రహ్మగారు. అలా ఆ తాటక క్రమక్రమంగా పెద్దదై యుక్త వయసుకు వచ్చింది. కొంతకాలం తర్వాత ఆ సుకేతుడు ఏం చేశాడంటే జంభాసురుడి కొడుకైనటువంటి సుందుడికి ఇచ్చి వివాహం చేశాడు. కొంతకాలం తర్వాత వారి ఇరువురికి కూడా ఒక కుమారుడు కన్నారు వాళ్ళు. వాడి పేరు మారీచుడు. ఆ మారీచుడు ఎవ్వరూ కూడా ఎదిరింపశక్యంగాని వాడు. ఒక అగస్త్య మహాముని శాపానికి అతడు రాక్షసుడయ్యాడు. ఘోర కృత్యాల కారణంగా తాటక యొక్క భర్త సుందుడు ఆ అగస్త్యుని వలన మృతి చెందాడు. తాటక తన కుమారుడైనటువంటి మారీచునితో కూడి ఆ అగస్త్య మహామునిని ఈ కారణంగా ఆయన్ని చాలా చంపడానికే పూనుకుంది. అంతేకాకుండా చాలా కోపం వచ్చి ఆయన్ని తినేయాలని చెప్పేసి గర్జిస్తూ ముందరకు వచ్చింది. అలా ముందరకు వస్తున్నప్పుడు ఆ మహర్షి చూసి ఆయనకు కూడా చాలా కోపం వచ్చి నువ్వు రాక్షసత్వాన్ని పొందుము అని ముందుగా మారీచుడిని శపించి, అలాగే తాటకను కూడా నీకు కూడా ఈ రూపం పోయి భయంకరమైన ఒక రూపం ప్రాప్తిస్తుంది. అంతేకాకుండా ఆ వికారమైన రూపంతో వికృతమైన ముఖంతో నువ్వు నరమాంస భక్షకురాలు అవుతావు అని చెప్పి ఆ అగస్త్య మహాముని తాటకని కూడా శపించాడు. అప్పటి నుండి ఈ తాటకి అనే రాక్షసి మొత్తం ఈ ప్రదేశాన్ని అంతటినీ కూడా ధ్వంసం అనొచ్చు వస్తోంది.
అంతేకాకుండా చాలా దుష్ప్రవర్తనతో కలిగి ఉంది. మహాభయంకరమైనటువంటిది. అంచేతను ఏమీ ఆలోచించకుండా ఈ తాటకి యొక్క సంహారాన్ని నీ చేతులతోనే జరగాలి అని చెప్పి బ్రహ్మర్షి విశ్వామిత్రుడు రాముడితో చెప్పాడు. అంతేకాకుండా ఈ ముల్లోకాల్లో నీకంటే తాటకని చంపడానికి ఒక సమర్థుడు ఎవ్వరు ఉండరు అనేటప్పటికీ రాముడికి ఒక్క సందేహం వచ్చింది మళ్ళీ. నహితే స్త్రీవధ కృతే ఘృణాకార్య నరోత్తమ చాతుర్వర్ణ హితార్థాయ కర్తవ్యం రాజసూనునా. ఓ విశ్వామిత్ర మహర్షి, స్త్రీని చంపడం ఎలా అనేటప్పటికి వెంటనే బ్రహ్మర్షి విశ్వామిత్రుడు జవాబు చెబుతున్నాడు. నాయన శ్రీరామ, స్త్రీని చంపడం ఎలా అని చెప్పేసేటువంటి కనికరం నీకేం వద్దు. 4 వర్ణాల వారికి కూడా మేలు చేకూర్చడం ఒక రాజకుమారుని యొక్క కర్తవ్యము. నృశంసం వా ప్రజారక్షణ కారణాత్ పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతాసత రాజ్యభార నియుక్తానాం ఏష ధర్మ సనాతనః అధర్మ్యాం జహికాకుస్త ధర్మో హ్యాస్య న విద్యతే. అంటే ఒక ధర్మ పరిరక్షకుడైనటువంటి రాజు ప్రజలకి ఎప్పుడు కూడా హితం చేయాలని మాత్రమే కోరుకోవాలి. అది క్రూరమైనదా, దానికంటే వేరైనదా అంటే ఏ విషయాలు చూడకూడదు. అలాగే పాపకృత్యమైనది, దోషయుక్తమైనది అని ఏదైనా అనిపిస్తే అది అవశ్యం దానిని సంహరించవలసినదే. ఈ రాజ్య భారాన్ని మోసేటువంటి వాళ్ళకి ఇది ఎప్పుడూ కూడా నిత్య ధర్మంగా పెట్టుకోవాలి. అంచేతను ఏ సందేహం లేకుండా అధర్మానికి ఒడిగట్టినటువంటి ఆ తాటకని వధించు. ఈమె యొక్క కార్యాల్లో ఎప్పుడు కూడా ధర్మం అనే మాటకి ఎప్పుడూ స్థానమే లేదు. అంచేతని ఈమె వధించడం ఏమీ తప్పు కాదు అని చెప్పి శ్రీరాముడికి బ్రహ్మర్షి విశ్వామిత్రుడు చెప్పాడు. అంతేకాదు, రాముడికి ఈ సందేహాలన్నీ కూడా వదిలిపోవాలి అంటే ఆయనకి కొన్ని ఉదాహరణలు కూడా ఇవ్వాల్సి వస్తుంది. బ్రహ్మర్షి విశ్వామిత్రుడు చెబుతున్నాడు, శ్రూయతే హి పురాశక్రో విరోచన సుతాం నృప పృథివీం హంతుమిచ్చంతీం మంధరామభ్యసూదయత్ విష్ణునాపి పురారామ భృగుపత్ని దృఢవ్రత అనింద్రం లోకమిచ్చంతి కావ్యమాత నిషూదిత. పూర్వం విరోచనుడి కూతురైనటువంటి మంధర అనేటువంటి ఆవిడ ఏం చేసింది, భూదేవిని చంపడానికి పూనుకుంది. ఆమెను వెంటనే ఇంద్రుడు చంపాడు. అది ఎలాగా అంటే, పూర్వం భృగుపత్ని శుక్రాచార్యుని తల్లి అయినటువంటి ఉశన అనేటువంటి ఆమె ఇంద్రాది దేవతలందరినీ కూడా సంహరించడానికి దృఢవ్రతంగా చేపట్టింది. వెంటనే విష్ణు ప్రత్యక్షమయ్యి ఇది ఒక దుర్మార్గమైనటువంటి కోరిక అని చెప్పి ఆవిడ్ని సంహరించి చేశాడు. ఆవిడ ఎప్పుడైతే ఇలా సంహరింపబడిందో ధర్మానికి ప్రతీకగా నిలిచింది ఈ ఉదాహరణ. అలాగే అనేక ఉదాహరణలు ఉన్నాయి. చాలా మంది మహానుభావులు, సత్పురుషులు అధర్మానికి ఒడిగట్టినటువంటి స్త్రీలను వధించారు. అంచేతం అధర్మానికి పాల్పడినప్పుడు స్త్రీలను కూడా చంపడం ఏమీ దోషం కాదని స్పష్టమవుతోంది. అంచేతను ఏ కనికరం చూపించకుండా నా మాటను పాటించి దుర్మార్గులైనటువంటి తాటకని వధింపుము అని చెప్పాడు. ఆ వెనువెంటనే ఆ శ్రీరాముడికి వారి తండ్రి దశరథుడు చెప్పినటువంటి మాటలు గుర్తుకొచ్చాయి. పితృర్వచన నిర్దేశాత్ పితృర్వచన గౌరవాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యం అవిశంకయా అనుశిష్టోస్మయాధ్యాయాం గురు మధ్యే మహాత్మన పిత్రా దశరథేనాహం నాపజ్ఞేయం హి తద్వచః. ఓ విశ్వామిత్ర మహర్షి గురువర్య, ఆ విశ్వామిత్రుడి మాటలని నిస్సంశయంగా నువ్వు పాటించు అని చెప్పి మా తండ్రి గారు చెప్పారు. వారి ఆజ్ఞల్ని నేను ఎప్పుడు కూడా గౌరవిస్తూ వస్తాను. మహాత్ముడైనటువంటి మా తండ్రి దశరథుడు అయోధ్యలో ఆ వశిష్ఠాది గురువులు అందరూ ఉన్నప్పుడు నన్ను ఇలా ఆజ్ఞాపించారు. ఆ మాట నాకు ఉల్లంఘించకూడనిది. మా తండ్రి గారి ఆజ్ఞ ప్రకారం బ్రహ్మవాదులైనటువంటి మీ శాసనాన్ని తలదాల్చి నిస్సందేహంగా ఆ తాటకిని వధించి తీరుస్తాను. గోరక్షణ, బ్రాహ్మణుల హితం కొరకు, ఈ దేశం యొక్క సౌఖ్యం గురించి మహామహిమాన్వితులేంటి మీ వచనాన్ని అనుసరించి నేను ఆ తాటకి వధకి పూనుకుంటానని చెప్పాడు. ఆ వెనువెంటనే పరంధాముడైనటువంటి ఆ శ్రీరాముడు తన ధనస్సుని
పిడికిటి బట్టి దిక్కులన్నీ దద్దరిల్లిపోయేలాగా ఆ ధనుష్టంకారాన్ని గవించాడు. ఆ వింటి నారి అలా లాగేటప్పటికి ఆ మహాధ్వనికి తాటక లాంటి మహా రాక్షసులందరికీ కూడా చాలా భయకంపితులైపోయారు. చాలా కోపం వచ్చి ఏం చేయాలో కూడా తోచని అయోమయ స్థితిలోకి వెళ్ళిపోయారు. వీటి వలన ఆ 4 దిక్కులు చూసుకుంటూ వస్తోంది. ఎక్కడున్నాడు ఈ యొక్క ధ్వని ఎక్కడి నుంచి వస్తోందని అదంతా వెతుకుతున్నారు. ఆవిడది వికారమైన రూపం, వికృతమైన ముఖం. అంచేతను ఆ ఎత్తైన శరీరంతో చాలా కోపం వచ్చి ముందరికి ఈ రామలక్ష్మణుల ముందరకొచ్చి నిలబడింది. ఆ వెనువెంటనే రాముడు అంటున్నాడు లక్ష్మణుడితో, "ఓ లక్ష్మణ, ఆ యక్షిణి యొక్క భయంకరమైనటువంటి వికృతాకారాన్ని చూడు. ఎవరికైనా పిరికి వాళ్ళు ఉంటే వెంటనే ఆ గుండె ఆగిపోతుంది వారికి. అంతేకాదు మాయల మారి ఈ తాటకి యొక్క ముక్కు చెవులు ఖండించి ఆమె వెనక్కి పోయేట్లు ఫస్ట్ మొదలు చేద్దాం. అంతేకాకుండా ఈ స్త్రీ అవ్వడం వలన నాకు చంపడానికి ఇంకా మనస్సు రావట్లేదు. అంచేతను కాళ్ళు చేతులు నరికేద్దాం. అంచేత దానివలన ఏమవుతుంది, ఆమె యొక్క శక్తి సామర్థ్యాలన్నీ, గమన శక్తి అన్నీ కూడా నశిస్తాయి. నాకు అలా తోస్తోంది అని చెప్పాడు. పక్కనే ఉన్నటువంటి విశ్వామిత్రుడు ఒక హుంకారం చేసి రామలక్ష్మణులకి శుభమగుగాక అని చెప్పి జయ ఆశీర్వచనాన్ని పలికాడు. అంతేకాకుండా ఆ తాటక ఏం చేసింది, అక్కడి నుంచి ఆ రామలక్ష్మణుల మీదకి భయంకరంగా అక్కడ ఉన్నటువంటి దుమ్ము ధూళిని అంతా కూడా ఎగజిమ్ముతూ వస్తోంది. ఆ తీవ్రమైనటువంటి దుమ్ము ప్రభావంతో వాళ్ళకు కూడా, రామలక్ష్మణులు కూడా క్షణకాలం పాటు ఏమీ తోచలేదు. తన మాయాశక్తులన్నీ కూడా ప్రదర్శిస్తూ వస్తోంది. అతి పెద్దగా రాళ్లవానని కురిపించింది. వెంటనే శ్రీరాముడు కూడా కొంచెం కోపం వచ్చి క్రుద్ధుడై అతను బాణాలు వేసి ఆ శిలావర్షాన్నంతటినీ కూడా భగ్నమనిచ్చాడు. రాళ్లవానని ఆపగలిగాడు. అంతేకాదు ఆ శ్రీరాముడు వేసినటువంటి బాణాల ధాటికి ఆ తాటకి యొక్క 2 చేతులు కూడా తెగిపడ్డాయి. అంతేగా తెగిపడిన 2 చేతులు అవి చూసుకుంటూ గర్జిస్తూ మళ్ళీ శ్రీరాముడి వైపుకి రావడానికి ప్రయత్నించింది. ఈ లోపల లక్ష్మణుడు ఏం చేశాడు, ఆవిడ ముక్కు చెవులు కూడా ఖండించేశాడు. ఇలా యుద్ధం జరుగుతూ ఉంది. ఈ లోపల విశ్వామిత్రుడు అన్నాడు రామలక్ష్మణుని రెండుని చూస్తూ, అలంతే ఘృణయా రామ పాపైషా దుష్టచారిణి యజ్ఞ విఘ్నకరీ యక్షి పురావర్ధతి మాయయా. ఏమయ్యా శ్రీరామ, ఇంతవరకు తాటకి మీద చాలా జాలి చూపించావు. ఇంత జాలి చూపించాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఈ రాక్షసి యజ్ఞాలన్నింటినీ కూడా విఘ్నాలు కలిగిస్తూ వచ్చింది. దాని మాయతో అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల్ని మునివర్యుల్ని పెట్టింది. అంచేతను ఇంకో కొంచెం సేపట్లో సంధ్యాకాలం కూడా అవుతోంది. సంధ్యాకాలం అయిపోతే రాక్షసుల యొక్క బలం ద్విగుణీకృతం అవుతుంది. అంచేతను ఆ తాటకిని సంహరించడానికి ప్రయత్నించు అని చెప్పాడు. ఈ లోపల ఆ తాటకి మాయా రూపంలో విహరిస్తూ ఉంది. వెంటనే శ్రీరాముడు ఏం చేశాడు, శబ్దవేధి అనేటువంటి ఒక బాణాన్ని ప్రయోగించాడు. అంటే శబ్దం ఎవరైనా చేయకుండా కనబడకుండా ఉంటే కనుక ఆ శబ్దం వచ్చే దిశలో వారి యొక్క స్థానాన్ని బట్టి ఆ బాణం వాళ్ళని కొట్టగలుగుతుంది. అలాంటి శక్తి ఉన్నటువంటి బాణాన్ని పేరు శబ్దవేధి. ఆ వెంటనే తాటకు కూడా చాలా కోపం వచ్చి గర్జిస్తూ తన మాయాబలంతో రామలక్ష్మణులపై దాడి చేయడానికి పరుగులు తీసింది. ఆ వెంటనే శ్రీరాముడు ఒక బాణాన్ని తీసి ఆవిడ వక్షస్థలంపై కొట్టాడు. ఆ వెంటనే ఆ యక్షుని నేలపై పడి ప్రాణాలని కోల్పోయింది. రాముడు ఈ విధంగా చేయడం వలన తాటకి లాంటి ఒక మహారాక్షసి కూడా ముక్తిని ప్రసాదించాడు. ఆ వెంటనే పైనుంచి ఇంద్రాది దేవతలన్నీ కూడా చూసి విశ్వామిత్రుడితో చెబుతున్నారు, నీకు శుభమగుగాక. నీ యొక్క శిష్యులు రామలక్ష్మణులు ఇరువురు కూడా ఈ తాటకిని సంహరించారు. అంచేతను వీళ్ళకు కూడా నువ్వు ఏదైనా బహుమతి ఇవ్వాలి కాబట్టి పూర్వం ప్రజాపతి భృశాసురుని కుమారులు ఇచ్చినటువంటి అస్త్ర రూపంలో ఇచ్చినటువంటి
అస్త్ర సంపదనంతటిని కూడా వీరికి బహుమానంగా ఈ రాఘవరుడికి సమర్పించు అని చెప్పారు. ఎందుకు అంటే ఆయన చాలా స్థిర సంకల్పంతో, గురువు గారి మీద ధ్యానంతో, తండ్రి యొక్క ఆజ్ఞతో ఆయన చెప్పినటువంటి యాగ సంరక్షణార్థం ఆ తాటకిని సంహరించాడు. అంచేతను కృశాసుడు, వృషాసుడన్నా, కృశాసుడన్నా ఇక్కడ ఒకటే. ఆయన ఇచ్చినటువంటి అస్త్రాలన్నీ కూడా శ్రీరాముడికి నువ్వు ఇస్తే కనుక భవిష్యత్తులో రావణ సంహార కార్యక్రమంలో వాటి యొక్క ఉపయోగం ఉన్నది. చేతన వాటిని బహుమతిగా ఇయ్యి, అస్త్ర ప్రదానాన్ని చెయ్యి అని చెప్పారు. విశ్వామిత్రుడు కూడా చాలా సంతోషించి రాముడికి ఆ అస్త్రశస్త్రాలన్నీ కూడా ప్రదానం చేసి, ఓ శ్రీరామ, ఈ రాత్రి ఇక్కడే నివసిద్దాం అని చెప్పి అక్కడే నివసించి ఆ ఆశ్రమంలో వాళ్ళు హాయిగా విశ్రమించారు. తాటకి యొక్క వధతో ఆనాటి నుండే ఆ యొక్క అడవంతా కూడా కుబేరుడి యొక్క ఉద్యానం అనేటువంటి చైత్ర రథంలాగా చాలా మనోహరంగా విరాజిల్లుతూ వచ్చింది. సాక్షాత్తు శ్రీ విష్ణు రూపం అయినటువంటి శ్రీరాముడు రామాయణ మహాకావ్యంలో తాటకి యొక్క వధతో తన యొక్క జైత్రయాత్రను ప్రారంభించాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. జై శ్రీరామ్. స్వస్తి.